మేధస్సుతో సైకిల్ను బైక్లా రూపొందించాడు. తండ్రి కొనిచ్చిన సైకిల్ను తన టాలెంట్ను ఉపయోగించి పవర్తో పనిచేసేలా చేశాడు. సైకిల్ను తొక్కకుండానే బైక్లా వెళ్లవచ్చని నిరూపించాడు కర్నూలుకు చెందిన మునీర్. బోర్ కొడితే పాటలు వినొచ్చు, 2 గంటల పాటు తొక్కకుండానే నాన్ స్టాప్గా వెళ్లవచ్చు. లగ్జరీకి చెందిన మునీర్ సైకిల్ను బైక్లా ఎలా మార్చాడో ఓసారి చూద్దాం. ఇక్కడ సైకిల్ మీద రివ్వున దూసుకెళ్తున్న కుర్రాడి పేరు మునీర్. కర్నూలు జిల్లా లద్దగిరి స్వగ్రామం. తండ్రి రసూల్ ఓ ప్రైవేట్ షాపులో గుమస్తా, తల్లి షాహినాబీ గృహిణి. ఐటీఐ పూర్తి చేసిన మునీర్ కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో పాలిటెక్నిక్ కోర్సును మధ్యలోనే ఆపేశాడు. ఇంటి వద్దనే ఉంటూ తల్లిదండ్రులకు చేదోడువాదుడుగా నిలుస్తున్నాడు. ఖాళీ దొరికితే చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి ఎలక్ట్రీషియన్ పనులు చేస్తుంటాడు. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఈదురుగాలులకు మిట్టపలాలు దాటుతూ వెళ్లాల్సి వచ్చేది. దీనికి పరిష్కార మార్గం ఆలోచించాడు. తండ్రి కొనిచ్చిన సైకిల్కు బైకులకు వాడే మోటార్ను బిగించాడు. దాన్ని సోలార్ పవర్తో నడిచేలా చేశాడు. అంతేకాదు, కరెంటుతో కూడా ఛార్జింగ్ అయ్యేలా సాంకేతికతను జోడించాడు. మరో అడుగు ముందుకేసి ఎండలో కూడా ఛార్జింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. సీటు ముందు బాక్స్ను అమర్చి దాంట్లోనే పాటలు వినేందుకు స్పీకర్లు, సెల్ ఛార్జింగ్ చేసుకునేలా కనెక్షన్లు అమర్చాడు. దీనికి తోడు ముందు భాగంలో ఎల్ఈడీ ఫ్రంట్ హెడ్లైట్, వెనుక ముందు ఇండికేటర్లు, బ్రేక్ వేస్తే హారన్ వచ్చేలా పరికరాలు తయారు చేశాడు. చేనులో పని చేసి వచ్చి సాయంత్రం వచ్చేటప్పుడు అలసటగా ఉండేది. దీనికి నేను ఐటీఐ పాలిటెక్నిక్ చేశాను కాబట్టి ఏదన్నా చేద్దాం టెక్నికల్గా ఆలోచించి ఒక మోటరు, బ్యాటరీ తీసుకొని దానికి సైకిల్కి హబ్బుకి సెట్ చేశాను. మోటరు, బ్యాటరీ కలెక్షన్ ఇచ్చి దాన్ని రన్ చేయడం జరిగింది. కాస్త దాకా సక్సెస్ అయింది. ఆ తర్వాత మళ్ళీ దీనికి సోలారు, ఇలా ఇండికేటర్సు, మొబైల్ ఛార్జరు, ఐప్యాడు, ఎల్ఈడి లైటు ఇవి సెట్ చేస్తే బాగుంటాయని దాన్ని సెట్ చేశాను. చీకటి వేళ్లలో దారి కనిపించేందుకు ఎర్రటి లైట్లను తన సైకిల్కు అమర్చుకున్నాడు. సైకిల్కు బెల్ట్ తీసేసి దాని స్థానంలో హారన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. బోర్ కొడితే పాటలు వింటూ సైకిల్పై వెళ్లి పొలం పనులు చేసుకుంటాడు. సోలార్ ప్యానెల్ ద్వారా 3 వోల్టుల విద్యుత్ అందిస్తున్నాడు. 12 వోల్టుల విద్యుత్ రీఛార్జ్ అయ్యేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఎండ ఉన్నప్పుడు నాన్ స్టాప్గా ఎన్ని గంటలైనా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లొచ్చని, ఎండ లేనప్పుడు గంట నుండి 2 గంటల పాటు నాన్ స్టాప్గా తొక్కకుండా వెళ్లొచ్చని చెప్తున్నాడు మునీర్. తాను పనిచేస్తూ సంపాదించిన 6,000 రూపాయల పాకెట్ మనీతో సోలార్ సైకిల్ను తయారు చేసుకున్నాడు మునీర్. అవకాశం వస్తే పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసి మరిన్ని కొత్త ఆవిష్కరణలు కనుగొంటారని చెప్తున్నాడు మునీర్.